అదే నమస్కారం. ఈ మధ్య కొంతమంది తయారయ్యారండి. పవన్ కళ్యాణ్‌ని తిడితే ప్రచారం వచ్చిద్ది. అంటే పబ్లిసిటీ. పవన్ కళ్యాణ్‌ని తిట్టు, పబ్లిసిటీలో టాప్ ప్లేస్‌లో ఉండు. అలాగే ఉన్నారు. ముక్కు మొఖం తెలియనోడు జర్నలిస్ట్ ముసుగులో ఒకడు, యూట్యూబర్ ముసుగులో ఒకడు, సోషల్ యాక్టివిస్ట్ ముసుగులో ఒకళ్ళు, పొలిటీషియన్ ముసుగులో ఒకళ్ళు. ఇలా ఎవరు పెడితే వాళ్ళు, ఎవత పెడితే అది దారుణంగా పవన్ కళ్యాణ్‌ని సందర్భం లేని విధంగా కూడా మాట్లాడుతూ అవసరం చూడ పవన్ కళ్యాణ్ పట్టుకొచ్చేసి ఓయమ్మ నానా రకాలుగా పబ్లిసిటీ కొడుతున్నారు. వాళ్ళకి పబ్లిసిటీ ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పచ్చి బూతులు ఎత్తున్నారు కింద. అది వీళ్ళకి అర్థం కావట్లే. తిడితే పేరు వచ్చింది కదా పబ్లిసిటీ అనుకుంటా ఉన్నారు. ఇంకా వాళ్ళకి అర్థం కావాలి. ఇక హిందూయిజాన్ని విమర్శిస్తే హీరోయిజం. జస్ట్ ఆస్కింగ్ అంటే ఒకడు వస్తాడు. ఏంద్రే అంటే వాళ్ళ అమ్మ క్రిస్టియన్, ఈడు క్రిస్టియనే, కానీ నేను నాస్తికుడిని అంటాడు. బట్ హిందూ దేవుడిని హిందూయిజాన్ని దారుణంగా విమర్శిస్తాడు. ఇలా కుప్పలు ఉన్నారు. యూట్యూబర్లు అయితే లెగిస్తే చాలు హిందూయిజాన్ని, హిందువుల్ని విమర్శించేటువంటి లేఖిగాళ్ళు కుప్పలు వందల్లో ఉంటారు. ఇక బయట అంటే బోల్డ్ ఎంతమంది. వాళ్ళకి నాస్తికులు అంటారు, కానీ హిందువుల్ని, హిందూ దేవుని తప్ప ఇంకెవరిని విమర్శించరు వాళ్ళు. ఏంటంటే అదే హీరోయిజం అంటారు. హిందూస్థాన్లో ఉంటూ ఇక్కడ మెజారిటీ వరకు హిందువులను దూషిస్తారు, హిందూ మత సంప్రదాయాలను అవహేళన చేస్తారు, హిందూ దేవుని అండన మాటలు అంటారు. అదేంటంటే హీరోయిజం. అదొక బతుకా? అడుగుతూ ఉన్నా, అదొక బతుక? పవన్ కళ్యాణ్ తిడతాం వల్ల వచ్చే ప్రచారం వల్ల ఏంట్రా మీకు ఉపయోగం? అండ్ హిందూయిజాన్ని విమర్శించడం వల్ల ఏంట్రా మీకు హీరోయిజం? అది ఒరే టెంపరీరా. రాను రోజుల్లో కాల్చి అవతల పడిస్తే కర్మ అనేది ఒకటి ఉండిద్ది, అది మిమ్మల్ని వదలదు, జాగ్రత్త.